సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు కామన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది యాంకర్ అనసూయ. నటిగా ఎదిగే క్రమంలో కమిట్మెంట్ అనేది ఎక్కడో చోట ఎదురవుతుందని చెప్పింది. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే ఎందరో నటీమణులు ఓపెన్ కాగా తాజాగా అనసూయ కీలక వ్యాఖ్యలు చేస్తుంది. తనను కమిట్మెంట్ అడిగిన సమయంలో ఎలా ప్రవర్తించారనే విషయాన్ని చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఒక సినిమా గురించి చర్చించే సమయంలో ఎదుటివారి ఉద్దేశం మొదటి 3 నిమిషాల్లోనే అర్థమవుతుందని, అప్పుడే వాళ్లు ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని తాను అలర్ట్ అవుతానని అనసూయ చెప్పింది. ఆ సమయంలో తన భర్త, పిల్లల గురించి మాట్లాడి ఆ టాపిక్ సైడ్ చేస్తారని తెలిపింది. సినీ పరిశ్రమలు ఎదగాలంటే ఎవరిని నొప్పించకూడదు, ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా న్యూట్రల్ గా వెళ్లాలని చెప్పింది అనసూయ. భవిష్యత్తులో వారు ఏదైనా ఆనందంగా మాట్లాడుకునేలా ఉండాలని పేర్కొంది. అంటే కమిట్మెంట్ విషయమై కర్ర విరగద్దు, పాము చావద్దు అన్నట్లుగా ఉంది అనసూయ తీరు. జబర్దస్త్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించింది అనసూయ. టీవీ యాంకర్ గా కెరియర్లో పీక్స్ లోకి వెళ్లి సినిమాల్లో కూడా సత్తా చాటింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో క్రమంగా అనసూయ ట్రెండ్ మొదలైంది. వెండితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అనసూయ. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్ పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రెజెంటర్ గా మారి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది. జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు మంచి పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. మెల్లగా వెండితెర వైపు పైన మొదలుపెట్టి టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.